తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న గులియన్ బారెస్ సిండ్రోమ్ 25 ఏళ్ల మహిళ మృతి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గులియన్ బారెస్ సిండ్రోమ్ జీబీఎస్. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదైంది. తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది. ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బారెస్ సిండ్రోమ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గులియన్ బారెస్ సిండ్రోమ్ ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని ఈ పేరు ఇప్పుడు వణికిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. అసలేంటి ఈ గులియన్ బారెస్ సిండ్రోమ్? కరోనాలా ఇది కూడా అంటువ్యాధా? వైద్యులు ఏమంటున్నారు తెలుసుకుందాం. ఇప్పటికే బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మరింత భయపెడుతోంది గులియన్ బారెస్ సిండ్రోమ్. మరో మాయదారి రోగం. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తోన్న ఈ జీబీఎస్ ఇటీవల తెలంగాణకు ఎంటర్ అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. జీబీఎస్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జీజీహెచ్ కు గులియన్ బారెస్ సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో 7 బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 4 రోజుల్లోనే 7 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళ్ళు, చేతులు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యాధికారులు సూచించారు. 4 రోజుల్లో 7 కేసులు నమోదవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే దీనిపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. గుంటూరు జీజీహెచ్ కు వెళ్లిన కృష్ణబాబు న్యూరాలజీ వార్డును పరిశీలించారు. చికిత్సకు అవసరమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఈ వైరస్ పేరు గులియన్ బారెస్ సిండ్రోమ్. దీని బారిన పడిన వారికి ఒళ్లంతా తెమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారెస్ సిండ్రోమ్ కు కారణం కావచ్చు. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనాలా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తిని నశింపచేసేలా జీబీఎస్ సిండ్రోమ్ విస్తరిస్తోందంటున్నారు వైద్యులు. అతిగా ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్లు, సర్జరీలు, ట్రామా జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా గులియన్ బారెస్ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో జీబీఎస్ సంఖ్య 205కి చేరుకుందని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ధృవీకరించిన కేసుల సంఖ్య 177. అందులో 20 మంది రోగులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. గులియన్ బారెస్ సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మహారాష్ట్రలో అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా పూణే నుండి వచ్చాయి. అయితే దేశ ఆర్థిక రాజధానిలో కొన్ని కేసులను గుర్తించారు. ముంబై ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి కూడా జీబీఎస్ తో మరణించాడు. ఇది నగరంలో నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. గులియన్ బారెస్ సిండ్రోమ్ అంటే ఏమిటి? గులియన్ బారెస్ సిండ్రోమ్ అనేది అరుదైన కానీ తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిసార్డర్. దీనిలో శరీర రోగనిరోధక శక్తి పొరపాటున నరాలపై దాడి చేస్తుంది. ఇది కండరాల బలహీనత, తెమ్మిరి,
కొన్నిసార్లు పూర్తి పక్షవాతానికి కారణమవుతుంది. గులియన్ బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి, కాలక్రమేణా తీవ్రంగా మారవచ్చు. దీని ప్రధాన లక్షణాలు చేతులు కాళ్ళలో జలతరింపు, తిమ్మిరి. ఇవి మొదటి పాదాలు చేతుల్లో తిమ్మిరి అనుభూతి చెందుతుంది, క్రమంగా మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది. కండరాల బలహీనత. బలహీనత మొదట కాళ్ళలో సత్తువ కోల్పోతాయి, తరువాత అది పైకి కదలవచ్చు. దీనివల్ల నిలబడటానికి మరియు నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. తీవ్రమైన సందర్భాల్లో శ్వాస కండరాలు ప్రభావితం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.